సార్ గుణశేఖర్ గారు, సార్ ఈ సినిమా ఈ సబ్జెక్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇది లోకల్ సబ్జెక్ట్ కాదు సార్, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నట్టు, అంటే మీకు తెలిసిన సబ్జెక్ట్. అంటే దీన్ని ఎంత బాగా చూపించాలో అంత బాగా చూపించారు మీరు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు దురంధర 2 ఎంత దాదాపు నాకు తెలిసి 2000 కోట్లకు దాకా రీచ్ అవుతున్న సందర్భంలో సారా అర్జున్ పాత్ర కూడా దీంట్లో ఉంది. అలాంటి టైంలో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని మీరు ఇతర లాంగ్వేజ్లో ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు సార్? ఆమెకున్న క్రేజీ కానీ ఈ సబ్జెక్టు అంతా ఇన్ఫ్యాక్ట్ చూస్తుంది కదా, అది చేసి ఉంటే బాగుండేదేమో కదా సార్, హిందీకి ఇట్లా మిగతా లాంగ్వేజెస్. అది అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక దర్శకుడిగా, ఒక కథకుడిగా ఇది దురంధర్ రేంజ్ సక్సెస్ అవుద్ది అనుకున్నాను. మా ఇంట్లో వాళ్ళకు కూడా అదే చెప్పాను. మా ఇంట్లో వాళ్ళకు కూడా నేను ఆడియన్స్ మీద పెట్టుకున్న నమ్మకంతో ఇది చాలా పెద్ద హిట్, కమర్షియల్ హిట్ అవుద్దనే తీశాను. ఎందుకంటే అబోవ్ ఆల్ నాగేంద్ర కుమార్ గారికి, ప్రభు గారికి, వీళ్ళకి తెలుసు నేను అబోవ్ ఆల్ కమర్షియల్ డైరెక్టర్ని. నేను పూర్తిగా ఆఫ్ బీట్లో తీసే డైరెక్టర్ని కాదు. సో అందుకని ఆ కమర్షియల్ మేటర్ని మెయింటైన్ చేస్తూ ఇది కమర్షియల్గా పెద్ద సక్సెస్ అవుద్దనే ఆదరిస్తారనే నేను తీశానండి. సో మీరు అన్నట్టు ఇది నేషనల్ సబ్జెక్ట్ కాదండి, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్. ఇది మీరు ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో పాపులర్ అయిన అడాలసెన్స్ అనే సిరీస్ వచ్చింది. మన సినిమా తీస్తున్నాం అప్పటికి, మన సినిమా మొదలెట్టిన తర్వాత వచ్చింది అడాలసెన్స్ అనే సిరీస్. అడాలసెన్స్ ఏజ్ మీద. మరి అదే మన సబ్జెక్టు. సెన్సేషన్, వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది అది. సో అలా నమ్మాను నేను. ఇప్పుడు సారా అర్జున్కి దురంధర్ తర్వాత వచ్చిందనంటే మనం ముందే సైన్ చేసాం కదా. మనకి దురంధర్ తర్వాత మనం రిలీజ్ అనేది ముందుగానే అనుకుని ఉంటే, ఈ 2వ పార్ట్ కూడా వచ్చిన తర్వాత అనుకుంటే, మీరు అన్నట్టు ఈ మన వాళ్ళు చూస్తారు కాబట్టి మార్కెటింగ్ వాళ్ళు, అప్పుడు కమర్షియల్గా నాకు ఇంకొంచెం పెద్ద ప్లస్ అయి ఉండేదేమో. కానీ అది అందుకని ఇచ్చేసుకోలేదు. ఇప్పుడైతే మనం యాసిడ్గా తమిళ్, హిందీ ఉందండి. ఇప్పుడు ఓటీటీలో నెక్స్ట్ వేరే ప్లాట్ఫామ్లో మీకు తమిళ్లోను, హిందీలోను ఇది వైడర్ ఆడియన్స్కి మాత్రం రీచ్ అయ్యే ఏర్పాటు ఆల్రెడీ జరిగిందండి. అంటే సేమ్ డేట్